ఏపీ సీఎం చంద్రబాబుతో జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ భేటీ అయ్యారు. తాజా రాజకీయ పరిస్థితులపై చర్చిస్తున్నట్లు తెలుస్తోంది. దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి ఆలూరి రమేష్ అందిస్తారు. రమేష్, చంద్రబాబుతో పవన్ భేటీకి సంబంధించి పూర్తి వివరాలు చెప్పండి. ప్రత్యేక హోదా అంశంపై కొద్ది రోజులుగా ఎటు తేలని పరిస్థితి కనిపిస్తోంది. దీనిపై రాజకీయంగా విస్తృతంగా చర్చ జరుగుతుంది. పవన్ కళ్యాణ్ కూడా తన ట్విట్టర్ లో ఈ ప్రత్యేక హోదా అంశాన్ని సూచాయిగా ప్రస్తావిస్తూ ఒక కామెంట్ చేశారు. ఇదే సందర్భంలో నిన్న కేంద్ర బడ్జెట్ లో కూడా రాష్ట్రానికి ఎటువంటి కేటాయింపులు జరగలేదు, ఆశించిన స్థాయిలో కేంద్రం నిధులు కేటాయింపులు కానీ ఇతరత్ర హామీలు కానీ నెరవేర్చలేదని చంద్రబాబు కాస్త ఘాటుగానే విమర్శించిన పరిస్థితిని మనం చూస్తున్నాం. ఈ నేపథ్యంలో పవన్ కళ్యాణ్ చంద్రబాబుతో ఈ రోజు ఆయన నివాసంలో భేటీ అవ్వడం రాజకీయంగా కొంత ఇంట్రెస్టింగ్ కాన్సెప్ట్ గా మనం చెప్పవచ్చు. ప్రధానంగా కేంద్ర ప్రభుత్వం విభజన చట్టంలో హామీలు ఏం చెప్తాయి, ఎంతవరకు నెరవేర్చింది, పరిస్థితి ఏ రకంగా ఉందనే అంశంపై ఇరువురు నేతలు కూడా చర్చిస్తున్నట్లుగా మనకి సమాచారం అవుతోంది. పవన్ కూడా తన స్వరం పెంచాల్సిన అవసరం ఉంది అని ఆయన సన్నిహితులు, ఆయన పార్టీకి చెందిన వర్గాలు కూడా వ్యాఖ్యానిస్తున్న నేపథ్యంలో ఏ రకంగా ముందుకు వెళ్ళాలి, మోడీతో మాట్లాడి రాష్ట్రానికి రావాల్సినటువంటి నిధులు కానీ ఇతరత్ర ప్రాజెక్టుల విషయంలో ఎలా పట్టుబట్టాలి, ఎలా సాధించుకోవాలనే అంశంపై ఒక చర్చ వస్తుంది. ఈ యొక్క భేటీలో కూడా అదే ప్రధానమైనటువంటి చర్చగా మనం భావించవచ్చు. పవన్ కళ్యాణ్ నేరుగా చంద్రబాబు నివాసానికి వచ్చి భేటీ అయ్యారు. ముఖ్యంగా యూపీఏ గవర్నమెంట్ విభజన తర్వాత అనేక హామీలు ఇచ్చిన నేపథ్యంలో ఎన్డీఏ గవర్నమెంట్ అన్నింటినీ కూడా నెరవేరుస్తుందని ఒక భావన బలంగా నమ్ముతున్నప్పటికీ కూడా అదేమి నెరవేరిన పరిస్థితి కనిపిస్తున్న నేపథ్యంలో ఏ రకంగా ముందుకు వెళ్ళాలి, మోడీని కలిసి ఏ రకంగా రిక్వెస్ట్ చేయాలనే అంశంపై వీరు భేటీ జరుపుతున్నట్లుగా మనకు సమాచారం అవుతా ఉంది. రైట్ రమేష్.